ఇక తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రహస్య సమావేశం అనేది అబద్ధమని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. ఐటీసీ కోహినూర్ హోటల్లో జడ్చర్ల ఎమ్మెల్యే డిన్నర్ కు ఆహ్వానించడంతో హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఆయన విజ్ఞప్తి మేరకు వెళ్లడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వంపై టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలోని కొంతమంది వ్యక్తులు దీనిని బూచిగా చూపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. సీక్రెట్ మీటింగ్ పెట్టారని చర్చ జరుగుతుంది. నిజమా కాదా? ఇది పూర్తి అబద్ధం. అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కూర్చోవటం అనేది అసలు జరగనటువంటి విషయం జరిగినట్టు చెప్తున్నారు. 10 మంది కాదు, ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఐటీసీ కోహినూర్ అనేటటువంటి హోటల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పక్కన ఉంటుంది. అక్కడ మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు డిన్నర్కి రమ్మంటే మా వాళ్ళంతా అక్కడ పోవటం జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఆయనకు ఒక పని ఉంది. ఆ పని మనం సీఎం దగ్గరికి, రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడుకోవాలా, నా పని కావటం లేదంటే ఓకే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇది అక్కడ జరిగింది. దీనికి ఫామ్ హౌస్లో కూర్చున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవన్నీ తప్పుడు సమాచారం. ఎందుకంటే ఈ మొట్టమొదటి ఈ న్యూస్ని పట్టుకుంది టీవీ న్యూస్ వాళ్ళు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేయాలనేటువంటి ఒక కార్యక్రమం. వీళ్ళు ఎన్ని పనులు చేసినా దీంట్లో 1% కూడా నిజం లేదు. కాబట్టి దీనివల్ల ఏమి జరిగేది లేదు. ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. నేను నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మన రాజేష్ రెడ్డి గారు కూడా పోయారు. వారితో స్వయంగా మాట్లాడాను, ఇతరులతో కూడా మాట్లాడాను. వారు నాకు చెప్పారు దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి రైతు మన అప్పులు మాఫీ చేయటం కానీ, రైతు భరోసా కానీ, లేక పేద ప్రజల ఇందిరమ్మ భరోసా కానీ, అది కాకుండా మీరు మహిళలకు ఇచ్చే ఉచిత బస్ ప్రయాణం కానీ, 200 యూనిట్స్ కరెంటు ఇవ్వటం కానీ, 500 రూపాయలకి మన గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ, వీటన్నిటితో పాటు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతో ఇచ్చే కార్యక్రమం తీసుకోవటం కానీ, మీకు రేషన్ కార్డులు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలకు మేలు జరుగుతుంటే మేమెందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాం? ఇది తప్పుడు సమాచారం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు నాతో స్వయంగా చెప్పారు. నేను వారితో అడిగాను. నేను మీడియా ద్వారా తెలియజేస్తానని చెప్పమని కూడా చెప్పడం జరిగింది.